రాజమండ్రి ఎయిర్పోర్ట్కు టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్తిపాడుకు వెళుతున్నారు. టీడీపీ సీనియర్ నేత వరుపుల రాజా అంత్యక్రియలకు చంద్రబాబు హాజరు కానున్నారు. రోడ్డు మార్గం ద్వారా ప్రత్తిపాడులోని పెద్ద శంకర్లపూడి గ్రామానికి వెళ్లనున్నారు. రైట్. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన వివరాలు ఎలా ఉండబోతున్నాయి? తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల రాజా నేను అర్ధరాత్రి అపోలో హాస్పిటల్లో గుండెపోటుతో మరణించారు. దాని సందర్భంగా భౌతిక దేహాన్ని సందర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. దాని భాగంగా మరి కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో దిగారు. రోడ్డు మార్గంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి పత్తిపాడు నియోజకవర్గం చేరుకుని పత్తిపాడులోని వరుపుల రాజా స్వగృహం అయిన పెద్ద శంకర్లపూడి చేరుకుంటారు. పెద్ద శంకర్లపూడిలో ఉన్న వరుపుల రాజా వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్న సందర్భంగా అక్కడికి వెళ్లి భౌతిక దేహాన్ని సందర్శించి ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారని చెప్పి టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. ఇప్పుడే మార్గం మధ్యలో ఉన్నట్టు సమాచారం కూడా అందింది. మరి కొద్దిసేపట్లోనే పెద్ద శంకర్లపూడి చేరుకుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు వరుపుల రాజా భౌతిక దేహానికి నివాళులు అర్పిస్తారు. అలాగే మరి కొద్దిసేపటి క్రితమే కాకినాడ జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ఎంపీ వంగ గీత, సిటీ ఎమ్మెల్యే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చి వరుపుల రాజా భౌతికదేహాన్ని సందర్శించి పార్టీలకు అతీతంగా మేము ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేశారు. గతంలో కూడా ఆయన వైఎస్ఆర్సీపీ యోజన విభాగ అధ్యక్షుడి కింద పనిచేశారని చెప్పి మా ఆయనతో మాకున్న సన్నిహిత సంబంధాల వల్ల మేము ఇక్కడికి వచ్చి సందర్శించామని చెప్పారు. అలాగే ఆయన మృతికి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేశారన్నట్టు తెలియజేశారు. దానికి అనుగుణంగానే ఈ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే విధంగా. బలరాం. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు. ఈ నెల 13న జరిగే ఎమ్మెల్సీ